హాయ్, వెల్కమ్ బ్యాక్. బాత్రూమ్ ఫ్లోర్కి టైల్స్ వేస్తున్నా. ఇది నీళ్ళు పోసినా చూస్తున్నారు కదా, ఒక చుక్కు కూడా నీళ్ళు నిలబడకుండా జల్లెడ దగ్గర జరిపోతాయి. ఇట్లానే పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా చూడండి. ముందు మాల్ సిద్ధం చేస్తున్నా. మాల్ అనేది ముందుగానే ఇసుకలో నీళ్ళు పోసి పెట్టేయండి. ఇట్లా ముద్దకు రావాలా. మాల్ అనేది ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తుంది. వాల్స్కి అయితే ఫ్లోర్ మొత్తం 2x4 టైల్స్ వేసిన. మొత్తం 4 గోడలకి లెవెల్ కట్టేసినాను. 4 వైపులా లెవెల్ కట్టేసిన. ఇది లాంగ్ వచ్చేసి 8 feet ఉంది. ఇట్లా సైడ్ వచ్చేసి 4 feet ఉంది. ఇక్కడ చూడండి, మనము టైల్స్ వేసేక ముందర ఇక్కడ జల్లెడ 8కి నీళ్ళు రావాలి కాబట్టి అది మార్క్ చేసుకోవాలా. నేనైతే ఆ లెవెల్కి కట్ చేసేసిన. ఇక్కడికి మార్క్ చేసుకొని కరెక్ట్గా టైల్ అనేది టైల్ కంటే కొంచెం కిందికి రావాలన్నమాట జల్లెడ, కాబట్టి ఆ సైజు కరెక్ట్గా మార్క్ చేసుకొని కట్ చేసేసి దాంట్లో చాలా మంది స్పాంజులు వేస్ట్ క్లాత్ పెడతాంటారు. అట్లా కాకుండా కవర్ పెట్టండి. ఎందుకంటే మనం వండు పోస్తామంటే అది గట్టిగా అయిపోతుంది, మళ్ళీ ఊడి రాదు అది. అందుకని ప్లాస్టిక్ కవర్ పెట్టుకోవాలా. తర్వాత లోపల సిమెంట్ వేస్ట్ ఏదన్నా ఉంటే అది బాగా క్లీన్ చేసుకొని ఊడ్చేసల్లా. అంతా అయిపోయిన తర్వాత నీళ్ళతో తడుపుకోవాలి మొత్తం. ఒకసారి మొత్తం ఏ పనన్నా చేయండి, ఫ్లోర్ ఏదేసినా మనం ఫ్లోరింగ్ అనేది బాగా తడుపుకోవాలా. ఈ బాత్రూంలో ఈశాన్యంలో జల్లెడ ఉంది. ఈ జల్లెడ అనేది నేను క్లోజ్ చేసిన, అక్కడ మార్క్ వేసుకుంటాను గోడకి. అలాగే ఫస్ట్ ఈ 2 గోడలు అయిన తర్వాత ఆ కార్నర్, ఈ గోడ అయిన తర్వాత ఆ కార్నర్ అయితే ఆ లాస్ట్కి వేసుకోవాలా. అప్పుడే నీళ్ళు అనేది ఇక్కడికి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇటు నుంచి ఈ గోడ అయిన తర్వాత ఆ గోడకి వేయాల, ఆ గోడ తర్వాత ఆ లాస్ట్ చేయాల. ఇప్పుడు లెవెల్ కట్టేటప్పుడు ముందుగా ఈ కింద ఉన్న బిల్లు వచ్చి సిమెంట్, పైన నేను పెట్టాను కదా అది వచ్చి మనం టైల్ పరుస్తాం కదా, టైల్ కొలత అనమాట. ఇక్కడ 24 సెంటీమీటర్ ఉంది. 24 సెంటీమీటర్ ఈశాన్యంలో కొలత ఎత్తుకున్నాను. ఇప్పుడు మనం ఈశాన్యంలో 24 ఎత్తుకున్నాం. ఇప్పుడు ఈ పక్క ఆగ్నేయం ఉంది. ఆగ్నేయంలో 23 సెంటీమీటర్లు ఎత్తుకుంటాను. ఎందుకంటే 23 అంటే మన సిమెంట్ అనేది హైట్ వస్తుంది కాబట్టి 23 చూపిస్తుంది. డౌన్ పోతే 25 చూపిస్తుంది. కాబట్టి 24, 23 తర్వాత అక్కడ 23 పెట్టాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ 21 పెడతాను. అప్పుడు 2 సెంటీమీటర్లు హైట్ అనేది వస్తుంది, అంటే నీళ్లు ఇటువైపు వస్తాయి అన్నమాట. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, 24 ఈశాన్యము, ఆగ్నేయంలో 23, అదే వాయువ్యంలో వచ్చి 21 పెట్టినాను. తర్వాత ఈ పక్క వచ్చి 20 పెట్టిన, నైరుతిలో 20 పెట్టిన. అప్పుడు నీళ్ళు మొత్తం ఈశాన్యానికి వచ్చేస్తాయి. ఇక్కడ మధ్యలో మనకు వచ్చి 2 సెంటీమీటర్లు ఈ పక్క చూసినా ఆ పక్క చూసినా 2 సెంటీమీటర్లు పర్ఫెక్ట్గా లాంగ్ అనేది 8 feetకి 2 సెంటీమీటర్లు పక్కా వచ్చేస్తుంది. ఇక్కడ మిస్ అవ్వదు. తర్వాత ఇవి 2 లెవెల్ చేసుకునేసినాం కాబట్టి ఇప్పుడు లాంగ్ అనేది మనకు 8 feet ఉంది కదా, దాన్ని పాయ అనేది రెడీ చేసుకోవాలా. సిమెంటు ఇట్లా పాయాకి రెడీ చేసుకొని 2 కలుపుకోవాలా. ముందుగా సిమెంట్ రెడీ చేసే ముందర సిమెంట్ కరెక్ట్గా పాయా కంటే ఒక 1/2 ఇంచు పైకి వేసుకొని తర్వాత దాన్ని బాగా నరుక్కోవాలా. మరి ఎక్కువ అదరగొట్టకూడదండి. టైల్స్ ఎక్కువ అదరగొట్టేసినామంటే టైల్స్ పరిసేటప్పుడు టైల్స్ పగిలిపోతాయి. అది మనం కట్టితో లెవెల్ చేసేటప్పుడు కూడా మధ్యలో గ్యాప్ అనేది, సందులు అనేది లేకుండా చేసుకోవాలా. సందులు ఉంటే నీళ్ళు అనేటివి అక్కడే నిలిచిపోతాయి. మనం మధ్యలో ఈ పాయ అనేది 2 వైపులా రెడీ చేసుకునేది ఎంత బాగా చేసుకుంటే మనము టైల్స్ అనేటివి కూడా అదే బాగా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఎక్కడ నీళ్ళు నిలబడకుండా టైల్స్ అనేది ఫిట్టింగ్ అవుతుంది. ఇదే మనకు టైల్స్ ఫ్లోరింగ్లో చాలా ముఖ్యమైనది. ఇప్పుడు మనం 2 పాయలు సిద్ధం చేసుకున్నాము. ఇప్పుడు రెండింటినీ కలుపుకుంటాం. ఇక్కడ బిల్లులు ఉన్నాయి కదా, మొదట దానిపైన ఒక చెయ్యి ఇట్లా, ఒక చెయ్యి ఎట్లా 2 వేసుకొని తర్వాత సెంటర్లో కరెక్ట్గా లాగల్లా. ఇలా సెంటర్లో మనం లెవెల్ చేసేటప్పుడు ఆ పక్క ఈ పక్క మనం చేసిన పాయ అనేది కోసుకోకుండా, అలాగే గ్యాప్ అనేది బద్దెకు గ్యాప్ అనేది రాకుండా కరెక్ట్గా దాని లెవెల్కి లెవెల్ చేసుకుంటూ రావాలా. కొంచెం ఆ చెయ్యి ఈ చెయ్యి అయిన తర్వాత మధ్యలో కరెక్ట్గా లాగాలి. అప్పుడే మనకు లెవెల్ అనేది గ్యాప్ ఏం రాకుండా టైలు
పరిచేటప్పుడు మనకు అప్ అండ్ డౌన్ రాకుండా కరెక్ట్గా వస్తుంది. ఈ లెవెల్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వస్తే టైల్ అనేది వేయడానికి అంత ఈజీగా ఉంటుంది. మీరు ఫ్లోరింగ్ లెవెల్ అనేది మొత్తం స్టార్టింగ్ నుంచి నేర్చుకోవాలనుకుంటే నేను ఒక వీడియో లింక్ ఇస్తాను. దానికి ముందు ఓల్డ్ వీడియోస్లో మీరు ఎవరైనా కావాలంటే చూడండి. తర్వాత మనము ఫ్లోరింగ్ అనేది రెడీ అయింది. ఇప్పుడు టైల్స్ అనేటివి కరెక్ట్గా మూలమట్టానికి సెట్ చేసుకోవాలా. మనం జల్లెడ దగ్గర నుంచి వేరే రూమ్లకి అయితే మనం ఎక్కడ గోడవారి నుంచి స్టార్ట్ చేసుకుంటాం, కానీ ఇక్కడ వచ్చి జల్లెడ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలా. ఎందుకంటే మనము నీళ్ళు అనేటివి జల్లెళ్ళే కరెక్ట్గా పోవాలి కాబట్టి ఇక్కడ కటింగ్ అనేది ఇక్కడ టాయిలెట్ బేసిన్ ఇక్కడ వస్తుంది కాబట్టి ఆ పైప్కి కరెక్ట్గా కటింగ్ అనేది కట్ చేసుకొని ఒకేసారి మూలమట్ట అనేది సెట్ చేసుకున్నాము. ఇట్లా చేసుకుంటే పని బాగా నీట్గా ఉంటుంది. మళ్ళీ ప్రయోజనం లేకుండా ఒకేసారి ఇక్కడ టైల్స్ అనేది పరుచుకుంటూ వచ్చి సిమెంట్ ఆరకుండానే. ఇప్పుడు మనమైతే జల్లెడ్ అనేది కవర్ పెట్టి ఇక్కడ పూసేసినాం కదా, కరెక్ట్గా మార్కింగ్ వేస్తున్నాం కూడా. ఇక్కడ నుంచి కవర్ అనేది పైప్లోంచి తీసేస్తాం, నాయిన్ ట్రాప్లోంచి. సిమెంట్ అనేది లోపల పడకుండా జాగ్రత్తగా ఇట్లా తీసుకోవాలా. ఎందుకంటే సిమెంట్ లోపల పోతే అది బ్లాక్ అయిపోతుంది, చిన్న హోల్ ఉంటుంది దానికి లోపల, కాబట్టి నీట్గా తీసుకోవాలా. ఇప్పుడు మార్కింగ్ కరెక్ట్గా చేసుకోండి, టైల్ స్ట్రైట్గా పెట్టుకొని ఇట్లా మార్క్ వేసుకోవాలా. పైప్ కంటే 1/4 ఇంచు ఎక్స్ట్రా వేసుకోండి, ఎందుకంటే జల్లెడ్ అనేది 4 ఇంచులు ఉంటుంది, పైప్ కంటే పెద్దగా ఉంటుంది కాబట్టి కరెక్ట్గా జల్లెడ్ పెట్టి రివర్స్లో ఇట్లా మార్క్ వేసుకోండి. రౌండ్ వేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది. మనకు ఇక్కడ మూలమట్ అనేది సెట్ చేసుకునేసాం మొత్తం. ఇప్పుడు టైల్ అనేది పక్కన తీసి పెట్టుకుందాము. ఒక టైల్లో సెట్ చేసి తీసి ఇప్పుడు మూలలో ఉండే టైల్ అంతా తీసేసినాం కదా, ఈ టైల్స్ అన్నీ అట్లే ఉన్నాయి. ఇప్పుడు ఆ టైల్ మూలుగా ఉండేది ఆ టైల్ వేసుకుని వచ్చిన తర్వాత ఈ టైల్ తీసాం. అప్పుడు కొలతకి అనేది మనం పెట్టిన టైల్స్ అనేది డిస్టర్బ్ కాకుండా కరెక్ట్గా అట్లే ఉంటుంది. ఈ టైల్స్ పరిచిన తర్వాత ఆ టైల్ తీసుకున్నాం. అప్పుడు లైన్ అనేది మిస్ కాకుండా క్రాస్ పోకుండా కరెక్ట్గా సెట్ అయిపోతాయి. ఇప్పుడు మనం టైల్స్ అనేది ఒక లైన్ ముందర వేసినాం కాబట్టి మనకు లెవెల్కి అనేది డిస్టర్బ్ కాకుండా అది కదలు, ఇంకా టైల్స్ అనేటివి అట్లే ఉండిపోతాయి కాబట్టి ఇంక పరుచుకుంటూ వచ్చేయచ్చు. ఎప్పుడైనా టైల్స్ వేయండి, వెనక్కి వేసుకుంటూ వచ్చేసేయండి, రూమ్ బయట వచ్చేసేసి మరి ఇట్లా వేసుకుంటూ వచ్చేస్తే మనం టైల్ తొక్కే పని ఉండదు, వెనక్కి వేసుకుంటూ వచ్చేయచ్చు. చాలా వరకు నేనైతే ఒక 2 లైన్ టైల్స్ పట్టే వరకు వేస్తాను, ఎందుకంటే పచ్చిగా ఉంటుంది సిమెంట్ మొత్తం. రూమ్ అంతా వేసినామంటే టైల్స్ అనేది సిమెంట్ ఆరిపోతుంది. ఇంకొకటి ఏమంటే మనం టైల్స్ పైన కాలు పెట్టి నడుస్తుంటాం, టైల్స్ అనిగిపోయే అవకాశం ఉంది. నేను ఈ టైల్ ఎందుకని ఇట్లా
ఇట్లా మొత్తం లాగినానంటే 16 ఇంచెస్ ఇది. టైల్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, గట్టిగా ఉంటాయి ఇవి. దీనిపైన అడుగు పెట్టినా మనకు అనగదు. అందుకనే మొత్తం రూమ్ అంతా లెవెల్ చేసేసి తర్వాత టైల్స్ కొరుస్తాను. వీలైనంత వరకు ఎవరైనా ఇంటి పని చేపించే వాళ్ళు ఉంటే కన్నా ఓనర్స్ మీరు వాల్స్కి అయితే 2x4 కానీ 2x2 కానీ వేసుకోండి. లైఫ్ టైం అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఆ టైల్స్కి. దీనికి రాక్ సిమెంట్ వాడతారు కాబట్టి వాల్స్కి అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి టైల్స్ కూడా. సిరామిక్ అనేది గార కట్టేస్తుంది కొన్ని రోజుల తర్వాత. సోపు అది ఇది షాంపూలు అంతా వాడుతుంటారు, యాసిడ్ వాడుతుంటారు కాబట్టి ఈ వాల్స్కి అయితే 2x4 వేసుకొని వెట్రిఫైడ్ టైల్స్. ఫ్లోరింగ్కి అయితే వెట్రిఫైడ్ వేసుకోండి. సిరామిక్ ఎక్కువ చాలామంది చెప్తా ఉంటారు సిరామిక్ వేసుకోండి, అది స్కిడ్ అవ్వదు అది ఇది అనేసి. పార్కింగ్ టైల్స్ వేసుకోండి, 16 ఇంచెస్ వేసుకోండి. 2x4కి అయితే మ్యాచింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. థిక్నెస్ కూడా చాలా ఉంటుంది, బాగుంటుంది, గట్టిగా ఉంటాయి, మీకు స్కిడ్ అవ్వదు. గ్రిప్ లైన్స్ ఇచ్చింటారు. సిరామిక్ ఎక్కువగా చెప్తా ఉంటారు. సిరామిక్ అనేది అది వాటర్ ప్రూఫ్ కాదు, అది అనేది వాటర్ అనేది పీల్చుకుంటుంది. మనకు కొద్ది రోజుల తర్వాత వాడుతా ఒక 5 years 6 years తర్వాత టైల్కు మధ్యలో సిమెంట్కి మధ్యలో గ్యాప్లో ఎయిర్ అనేది ఫామ్ అవుతుంది. కొన్ని రోజులకి ఒక్క టైల్ లూజ్ అయిందంటే మొత్తం టైల్స్ అన్నీ ఒక్కొక్కటిగా వచ్చేస్తాయి. కానీ వెట్రిఫైడ్ టైల్స్ అట్లా కాదు, వన్స్ అది ఫిక్స్ అయిపోయిందంటే మళ్ళీ ఊడబెరికి చాలా కష్టం, సిమెంట్తో పాటు పెరకాల్సి వస్తుంది. అది నేనైతే చాలా మందికి సిరామిక్ కంటే వెట్రిఫైడ్ టైల్స్ వేసుకోమని చెప్తాను. బాత్రూమ్లో అయితే మీరు పెట్టగలిగేట్టుకంటే 2x4 టైల్స్ వేసుకోండి, మంచి డిజైన్స్ దొరుకుతాయి, లైఫ్ టైం కూడా ఎక్కువ ఉంటుంది. మనం ఇక్కడ జల్లెడ దగ్గర టైల్ వేసేటప్పుడు వీలైనంత వరకు వండ అనేది లోపలికి పోకుండా చూడండి. ఒకవేళ వండ అనేది లోపలికి పోతే నీళ్ళు అనేది కొంచెం ఎక్కువగా పోసేయండి. అది సిమెంట్ పాలు అనేది నీళ్ళు ఎక్కువ పోయడం వల్ల దానికి పవర్ పోతుంది అన్నమాట. నుంచి పల్స్గా అయిపోయి అది గట్టుకుండా ఉంటుంది. మనం అట్లే వదిలేసినామంటే అది బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. అక్కడ వీళ్ళైతే కవర్ పెట్టేసి తర్వాత పని అంతా అయిపోయిన తర్వాత కవర్ తీసేసేయండి. ఫ్రెండ్స్, నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్, మీరు వీడియో చూసిన తర్వాత చివరిలో ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. మీరు కొట్టే లైక్ నాకు చాలా ముఖ్యం. ఈ వీడియో ఇంకా కొంతమందికి ఫార్వర్డ్ అవుతుంది. వీడియో లాస్ట్లో చివరిలో చెప్పాను కదా, నీళ్ళు అయితే ఒక చుక్క కూడా నిలబడవని. నేను వాటం అయితే చాలా బాగా నీట్గా పెడతాను. నాకైతే ఇంతవరకు కంప్లైంట్ అయితే ఎక్కడా లేదు. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.